తల్లి ఉంది. ఆ తల్లికి 4 పిల్లలు ఉన్నారు. ఆ తల్లికి బర్త్డే వచ్చింది, పుట్టినరోజు చేస్తున్నారు. బంధువులందరినీ పిలిపించారు. ఇల్లంతా బంధువులతో ఫుల్ అయిపోయింది. భోజనాలు వండారు, బిర్యానీ వండారు. తల్లిని కుర్చీలో కూర్చోబెట్టారు. చాలామంది కూర్చున్నారు. పెద్ద కొడుకు వచ్చాడు బాంబే నుంచి. మమ్మీ, నీకు బర్త్డేకి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను మమ్మీ అని కాళ్ళ కడిపెట్టాడు. తల్లి హ్యాపీగా ఆనందిస్తూ ఉంది. చిన్న కొడుకు వచ్చాడు బెంగళూరు నుంచి. మమ్మీ, నీకు బెంగళూరు నుంచి బర్త్డేకి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను మమ్మీ అని తల్లి కాళ్ళ కడిపెట్టాడు. తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కూతురు వచ్చింది, పెద్ద కూతురు, డాక్టర్ అమ్మ, ఢిల్లీ నుంచి. మమ్మీ, ఢిల్లీలో నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను మమ్మీ, తీసుకో మమ్మీ అని తల్లి కాళ్ళ కాడ పెడితే తల్లి చాలా సంతోషిస్తూ నా బిడ్డలు గిఫ్ట్లు పట్టుకొచ్చారు అనుకుంటూ ఉంది. 4 కుమార్తె, చిన్న కుమార్తె ఇంట్లోనే ఉంటుంది. కొన్ని విషయాలు మాట్లాడటం చేత కాదు, అలా కూర్చుంటూ ఉంటుంది మూలన. అంటే పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కూడా కొన్ని చిన్న వర్క్లే ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది. ఆ మూల మీద కూర్చుంది. ఇల్లంతా జనం. ఇవన్నీ చూసి తను నడుచుకుంటూ మమ్మీ దగ్గరికి వస్తుంది. తను భోంచేసే ప్లేట్ తీసుకొని మమ్మీ దగ్గరికి వస్తుంటే, ఎక్కడికి వస్తున్నావు నువ్వు, ఆగు అని అన్నారు అన్నయ్యోళ్ళు, అక్కయ్యోళ్ళు. మమ్మీకి ఇక్కడ బర్త్డే చేస్తున్నావు ఎందుకనుకున్నా, చాలామంది బంధువులు వచ్చారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, నువ్వు రాకూడదు, అటు వెళ్ళు అన్నారు అన్నయ్య, అక్కయ్య. అప్పుడు తల్లి చూసింది, అమ్మా రానివ్వండి అమ్మా, మిమ్మల్ని ఎలా 9 మాసాలు మోసి కన్నాను, తన్ను కూడా అలాగే కన్నాను, రానివ్వండి. వచ్చింది, మమ్మీ ముందు నిలబడింది. తను భోంచేసే ప్లేట్ పట్టుకొని మమ్మీ అంది. చెప్పమ్మా మమ్మీ, చెప్పమ్మా. పెద్దన్నయ్య వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. చిన్నన్నయ్య వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అక్కయ్య వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోద్ది. నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను మమ్మీ, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను మమ్మీ, నీతోనే ఉంటాను మమ్మీ. పెద్దన్నయ్య వచ్చాడు, వెళ్ళిపోతాడు. చిన్నన్నయ్య వచ్చాడు, వెళ్ళిపోతాడు. అక్కయ్య వచ్చింది, వెళ్ళిపోతుంది. నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను మమ్మీ, కానీ నేను నీకేమి ఇచ్చుకోలేను మమ్మీ అని తను భోంచేసే ప్లేట్ ముందు పెట్టి 2 కాళ్ళు దాంట్లో పెట్టి, నన్ను ఈ ప్లేట్తో సహా తీసుకో మమ్మీ, ఇదే నేను ఇచ్చే గిఫ్ట్ నీకు అని చెప్పి. సో సిస్టర్ రాణి గారిని చూస్తున్నప్పుడు నాకు ఆ విషయమే గుర్తుకొచ్చింది. మే గాడ్ బ్లెస్ హర్ అండ్ యూజ్ హర్ ఇన్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఇన్ డేస్ టు కమ్ అండ్ ఇయర్స్ టు కమ్. వీరిద్దరిని దేవుడు దీవించును గాక. ఆశల్లో నిరాశల్లో